నేను సొత్తు ప్రవీణ్ కుమార్ సిపిఐ పార్టీ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం పార్టీ ఏఐటియుసి అదేవిధంగా ఐఎన్టీయూసీ సిఐటియు కార్మిక సంఘాల బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా 28వ వార్డులో పోటీ చేస్తున్నా. మరి నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గత 20 సంవత్సరాలుగా విద్యార్థి సంఘంలో అనేక సమస్యలపైన పోరాటం చేసినటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అనేక కేసులు, తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీ ముట్టడి, అదేవిధంగా హైదరాబాద్లో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో భూపాలపల్లి నుండి అనేక మంది విద్యార్థులను తరలించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిని. ఈ భూపాలపల్లిలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల ఫీజులు తగ్గించాలని, ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తిని. విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్గా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయకుండా ఇంకా నడిపించాలని చెప్పేసి, విద్యార్థులు జాయిన్ కావాలని చెప్పేసి కార్యక్రమాలలో ముందున్నటువంటి వ్యక్తిని. అనేక అనుభవం ఉన్నటువంటి నాకు ఈ యొక్క 28వ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు సత్తన్న గారు నమ్మకంతో నాకు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలపడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి 28వ వార్డు ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన కాలనీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, మన కాలనీలో ఉన్నటువంటి కోతుల సమస్య కానీ, కుక్కల సమస్య కానీ, అదేవిధంగా మరి మంచినీళ్ళ సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా నన్ను గెలిపించినట్లయితే ఆ సమస్య రాకుండా మీ ఇంటి బిడ్డగా నేను ముందుండి పోరాడుతా అని చెప్పేసి 28వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన ఎండి క్వార్టర్స్ చుట్టూ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వల్ల ఆ డంపింగ్ యార్డ్ని తగలబెట్టినప్పుడు వచ్చేటువంటి పొగ ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. నన్ను గెలిపించినట్లయితే మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని సుమారు కిలోమీటర్ దూరంకి తరలిస్తా అని చెప్పేసి నా వార్డు సభ్యులకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా మరి ఎండి క్వార్టర్స్ చుట్టూ కోతులు అనేకంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈరోజు మహిళలు బయటికి రావాలన్నా, ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్ళేటప్పుడు స్కూల్ వ్యాన్లు ఎక్కించాలన్నా కూడా మన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ కోతుల బెడద లేకుండా చేస్తానని ప్రతి ఎండి క్వార్టర్స్కు సంబంధించినటువంటి ప్రభుత్వంతో మాట్లాడి మున్సిపల్ నిధులతోటి సింగరేణి జీఎం గారితో సత్తన్న ఆధ్వర్యంలో, సత్తన్న సహకారంతో ప్రతి ఎండి క్వార్టర్స్లో డ్రిల్స్ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిత్యం మీకోసం పోరాడేటువంటి నిరుద్యోగిని, ఈ కాలనీ సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజా ఉద్యమంలో ముందున్నటువంటి వ్యక్తిని, నాకు కంకి కొడవలికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. కంకి కొడవలి గుర్తుకు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ దండం పెడుతున్నా. భోగం నరేందర్. నేను ఎండి క్వార్టర్స్లో భూపాలపల్లి పట్టణ మున్సిపాలిటీలోని ఎండి క్వార్టర్స్ నందు టీజీబీకేఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా టికెట్కి గండ్రం రమణారెడ్డి దంపతులు కేటాయించడం జరిగింది. మరియు నేను ఎండి క్వార్టర్స్లో గల సమస్యల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రధాన సమస్యలు ఏమిటంటే, మనకు ఎండి క్వార్టర్స్ నందు ఒక ప్రహరీ గోడ లేకపోవడం వలన ఎవరు పడితే వాళ్ళు రావడం పోవడం అనేది, ట్రాఫిక్ సమస్యలు, ఒక కోతుల సమస్య కానీ, ఇష్టం ఉన్నట్టు వ్యక్తులు రావడం కానీ పోవడం కానీ, సింగరేణికి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయటి వ్యక్తులు కూడా రావడం పోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. దానికి కారణం ఏమిటంటే, మెయిన్గా ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేసి, మరి ఈ దొంగల బెడదకు కారణం కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరియు ఒక సెక్యూరిటీ సంస్థ, ఒక సెక్యూరిటీ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి. ఈ ఎండి క్వార్టర్స్లో గత క్వార్టర్స్లలో ఉన్న సిస్టమ్ను మన ఈ ఎండి క్వార్టర్స్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం నా వంతుగా కృషి చేస్తాను. కాబట్టి నేను కార్మికులారా ఒకసారి ఆలోచించండి, యువత ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే, ఒక కార్మికునిగా నా వంతు సహాయం నేను చేయదలుచుకుంటున్నానని ముందుకు వచ్చాను. కాబట్టి మీరు నా యందు దయతలిసి మీ యొక్క సూచనలు, సలహాలు అన్నీ తీసుకొని నేను మీకు ఖచ్చితంగా ఉన్నతాధికారులతో మాట్లాడి మీ హామీలన్నీ, నేను చెప్తున్న హామీలన్నీ నెరవేరుస్తానని, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ సమస్యలన్నీ నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను.